ఫుడ్ అయితే కన్నుల విందుగా కనిపిస్తుంది కదా కోనసీమ రెస్టారెంట్లో. అయ్యో ఎట్లా తెలిసినామేంటి, ఇట్లా తినాలి. ఫుడ్ షూట్ చేయడం అంటే షోడా కొట్టండి అది మనకులా మడుతుంటే కొట్టింది అర్థమైనా. నువ్వు అలా స్లో ఉంటే ఎలాగమ్మా మాట వచ్చేస్తుంది మావయ్యకి. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కోనసీమలో ఉన్నాను. కోనసీమలో అదిరిపోయే దాబా స్టైల్ రెస్టారెంట్ను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఇది హైవేలో ఉంటుంది, NH16 నేషనల్ హైవే 16 మీద జొన్నాడ అనే ఊరిలో ఉంటుంది. ఈ జొన్నాడ రావులపాలెంకి కేవలం 3 కిలోమీటర్లో ఉంటుంది. ఇటు వెళ్తే రాజమండ్రి, ఇటు వెళ్తే రావులపాలెం అనమాట. ఆ హైవేలో ఉన్న సూపర్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ తందూరి కానీ, పుల్కా కానీ, లేకపోతే బటర్ నాను, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఐటమ్స్ మన నోరూరుస్తాయట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ఐటమ్స్ అన్నింటినీ పట్టుపడదాం రండి. ఓకే, రైట్ అండి. అసలు ఈ కోనసీమ రెస్టారెంట్ జర్నీ ఏంటండి, మీ జర్నీ ఏంటి? అయితే మాది కోనసీమ రెస్టారెంట్ అన్నది ఫస్ట్ చిన్న ఫాస్ట్ ఫుడ్ తో స్టార్ట్ అయింది రావులపాలెం. ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్ 3 years బ్యాక్. ఓకే. అయితే ఈ లాక్డౌన్ ఇవన్నీ జరిగిన వల్ల అది మూత క్లోజ్ అయిపోయిందండి. ఇక్కడ ఫస్ట్ రావులపాలెం అండి మన కోనసీమ ఫుడ్. రావులపాలెం కోనసీమ అంటే ఒక ఇది సార్ మాది. తర్వాత జొన్నాల్లో స్టార్ట్ చేసాం, సక్సెస్. తర్వాత కారణం వల్ల కొంచెం మళ్ళీ 1 year అయ్యాక మళ్ళీ మార్చాల్సి వచ్చింది. ప్లేస్ మార్చాం. ఈ ప్లేస్ చాలా బాగున్నట్టుంది. అసలు ఈ ప్లేస్ సెట్ అవుతుంది అనుకోలేదు సార్ మేము ఫస్ట్. అంటే ఇది రాంగ్ రూట్ లో రావాలి సార్ ఎవరిని వస్తేనే. అదే కొంచెం అంటే యూటర్న్ 1 kilometer 1.5 kilometer ఉంటుంది, అది దాటి రావాలి. లేకపోతే రాంగ్ రూట్ లో రావాలి సార్. అసలు ఓకే అండి. ఇంత క్లిక్ అవుద్ది అనుకోలేదు సార్ మేము. అసలు అదర కూడా 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి, అన్ని దాటుకు వస్తారు అనుకోలేదు. కానీ కస్టమర్స్ కూడా చాలా దాటుకు వస్తున్నారు. టేస్ట్ కూడా తగ్గించాం సార్. అసలు క్వాలిటీ కూడా విషయంలో కూడా రాజీ పడిన. అసలు కోనసీమ అంటే ఒక ఇది. మా క్యాటరింగ్ కూడా చాలా బాగా వెళ్తాయి మన దగ్గర. మన తందూరి ఫేమస్ అండి. ఈ మ్యాక్సిమం రావులపాలెంలో కూడా తందూరి దొరుకుతుంది సార్. రావులపాలెం నుంచి కూడా ఇక్కడికి వస్తారు తందూరి కోసం. మన దగ్గర బాదం పాలు ఉంటుందండి. బాదం పాలు మనమే తయారీ బయట నుంచి తేము. అది కూడా బాగా ఇదిగా ఉంటుందండి మన దగ్గర. బాదం పాలు ఓన్ మేకింగ్ అండి. మన వాళ్ళే చేస్తారు. బాదం పాలు కూడా చాలా ఫేమస్ అండి మన దగ్గర. కోనసీమ అంటే ఇంకేది తీసుకోవాలి సార్. మొత్తం గోలీ సోడా చూసారు కదా, గోలీ సోడా కానీ గోలీ సోడా కూడా ఇక్కడ మీకు మాక్సిమం దొరకదు. మన దగ్గర ఈ మధ్య పెట్టించాం. అవును, ఎప్పుడో చాలా రోజులు అయింది తాగేవాళ్ళం. అవును సార్, అవును. చాలా ఎక్కువగా జనాలు కూడా పొద్దున సాయంకాలం కూడా. పొద్దునేమో మీల్స్ ఉంటాయండి, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, స్టార్టర్లు ఉంటాయండి. మీల్స్ అయితే 80 rupees అండి. మీల్స్ అయితే 80 rupees. చికెన్తో ఓన్లీ 80 rupees. అయితే కస్టమర్లు కూడా చాలా ఈ చుట్టుపక్కల మన ఫుడ్ తింటే మ్యాక్సిమం లారీ డ్రైవర్లు అన్న చిన్న పెద్ద అందరూ కూడా వస్తారండి. అని పెద్దోళ్ళు రారు, అని చిన్నోళ్ళు రారు, అందరూ కలిసి అందరూ వస్తారండి. కస్టమర్ ఉంటే కదండి మనం అందరం బతికేది. కస్టమర్ లేకపోతే మనం ఏం చేసేది ఏమి ఉండదుగా. కస్టమర్ గురించి ప్రతిదీ కూడా కస్టమర్ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాయి. ఎక్కువ మ్యాక్సిమం కస్టమర్ని అడిగి ఏమంటే ఇది బాగుందా, ఇది బాగోలేదా, ఇది బాగున్నది అంటే చెప్పండి, బాగోలేదనుకో మళ్ళీ చేయిస్తాం అని కస్టమర్ని అయితే సాటిస్ఫాక్షన్ చేసి పంపిస్తాం. అలాగే ప్రతిదీ కూడా మన తక్కువ టైంలో బాగా ఫేమస్ అవ్వండి. డాడీ ఫార్మర్ సార్. నాన్నగారు ఫార్మర్ అండి. ఇంకా అలాగే మనం అతను చేస్తానన్నాడు, అతను కూడా చాలా బాగా చేశాడండి. ప్రతిదీ కూడా రాము అని టాటూలు ప్లస్ మనకి చెయ్యాలని చేశారండి. బాగా కొటేషన్ చాలా బాగా చేశారు. ఏది లేదు సార్, డిజైన్ అంటే ఫార్మరే కదండి. ఒకటి 4,000 5,000 చేతిలో నోట్లోకి వెళ్తున్నాయంటే ఫార్మర్ ఉండాలండి. డాడీ ఫార్మర్ కాబట్టి అండి మనకు ఒక ఇదండి. అందుకు మాక్సిమం పల్లెటూరు, అందులో కోనసీమ అండి మనది. అంటే పల్లెటూరు వాతావరణం చూపిందని చెప్పి అన్ని డిజైన్ చేయించాం సార్. కోనసీమ అయితే మాత్రం ప్రతిబింబిస్తూ కొంచెం సిటీ స్టైల్కి ఎక్కడ తగ్గకుండా అసలు లోపల అదిరిపోయింది అంతే. అంబియన్స్ అయితే మాత్రం 100 రూపీస్లో తినేసి వెళ్ళిపోవాలి, కడుపు నిండా తినాలి అని మా చూద్దాం అన్నప్పుడు 80 రూపీస్కి
ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి 80 రూపీస్కి ఒక మనిషికి ఫుల్గా సరిపోద్ది. సరే 80 రూపీస్ కాదు చికెన్ తినాలి అంటే మినీ బిర్యానీ అంటే 120 రూపాయలండి. చికెన్ ఫ్రైడ్ రైస్ హాఫ్ 120 రూపాయలు, 130 రూపాయలు సార్. చిన్నవాడు కూడా మన దగ్గర వచ్చి తినేసి వెళ్ళిపోతారండి. కాదు పుల్కా తినాలి, కర్రీ తినాలి అన్నప్పుడు ఒక వెజ్ కర్రీ అయితే బఠానీ అయితే 80 రూపాయలండి, ఒక పుల్కా వచ్చి 5 రూపాయలండి. సింపుల్గా మనకి బడ్జెట్లో భారీగా తినవచ్చు. అవునండి, ప్రతిదీ కూడా చిన్న కావాలి పెద్ద కావాలి అందరూ కావాలని మనం ఆలోచన అండి, అంతే. కరెక్ట్గా అడ్రస్ జొన్నాడు సెంటర్ కి కొంచెం జొన్నాడు హెచ్పి బంక్ ఆపోజిట్ సార్. హెచ్పి బంక్ ఆపోజిట్ రాజమండ్రి రోడ్ లో హెచ్పి బంక్ ఆపోజిట్ సార్. నేషనల్ హైవే ఇది. హైవే మీద వెళ్ళే వాళ్ళంతా కూడా రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్తుంటే మనకి రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ఈ కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్. అదిరిపోద్ది. లోపలికి వెళ్ళి ఫుడ్ రివ్యూ కూడా చేసేద్దాం. మరి ఈరోజు మేము కోనసీమ ఫుడ్స్కి మరి ఫుడ్ పార్సల్ కోసం వచ్చాం. మరి ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు 18 గ్రామాల్లో మరి కోనసీమ ఫుడ్స్ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఫుడ్ టేస్ట్ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా మరి ప్రొపరేటర్స్ అందరూ కూడా ఈ ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఫుడ్ తింటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. మేము ఎవ్రీ వీక్ ప్రతి వారం కూడా పార్సల్స్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటాము. మరి మేమే కాదు మా ఇంటిల పాది కూడా కోనసీమ ఫుడ్స్ అంటే చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇక్కడ దొరికే వెరైటీస్ అన్ని చోట్ల కూడా లభించవు. మరి కోనసీమ జిల్లాలో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఈ జొన్నాడ గ్రామంలో వెలిసినటువంటి ఈ కోనసీమ ఫుడ్స్ అధినేతలకు మరి ప్రొపరేటర్స్కి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా దినదిన ప్రవర్ధమానం పొంది వీరి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరి వెళ్ళవేళలా ఇదే విధమైనటువంటి రుచికరమైన ఆహారాన్ని ప్రజలందరికీ ఇస్తూ వారి యొక్క అనుభూతుల్ని మరి పంచుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. అంటే ఫుడ్ ఐటెంలు కానివ్వండి, చికెన్ కానీ ఏది కానీ కూడా అండి చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయండి. వచ్చిన వెంటనే ఓనర్లు కూడా బాగా సక్రంగా చూసండి, వర్కర్స్ కూడా సక్రంగా చాలా బాగా చూస్తారండి. దమ్ బిర్యానీ లేకపోతే చికెన్ బిర్యానీ లేకపోతే కబాబులు అని ఫ్రైడ్ రైస్ అని అంటే అన్నిటికన్నా ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉండి చాలా బాగానే ఉంటుంది అన్నమాట టేస్టీగా. ఎప్పుడైనా ఇంటికంటే కూడా డాడీ ఫ్రైడ్ రైస్ అంటారని పిల్లలండి. ఈ రెస్టారెంట్ నుంచే మేము పనిగట్టుకు వస్తామండి. మా ఇంటికి మా పక్క ఊర్లో తింటాం మానేసి మేము ఇంతకుముందు రాజమండ్రి అని, రావులపాలెం అని, మండపేట అని అలా పోయి తెచ్చుకునే వాళ్ళండి. అప్పుడు దీన్ని చూస్తే ఏదో అనుకునే వాళ్ళు తప్ప తింటే కానీ తెలియలేదండి దీని రుచి, దీని టేస్ట్. ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటామండి. 20 కిలోమీటర్స్ అయినా సరే మన ఇక్కడ ఫుడ్ ఐటమ్ కానీ వీళ్ళ రిసీవ్ చేసుకునే విధానం కానీ మేము ఎక్కువ రెయిన్బో బిర్యానీ బాగుంటుందండి ఇక్కడ. అండ్ పులక్క కానీ డ్రై ఐటమ్స్ స్నాక్స్ అన్నీ కూడా బాగుంటాయండి. వస్తుంటామండి, మా ఫ్రెండ్స్ అది వస్తుంటారండి. ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ఫుడ్ ఐటమ్ కూడా అంతా క్లాస్గా ఉంటుందండి. ఇంకా చుట్టుపక్కల మొత్తం అందరూ వస్తుంటారండి, కుర్రాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ అలా ఇంకా వస్తుంటారండి. అంటే లాంగ్ జర్నీ అయినా సరే మేము స్పెషల్గా ఇక్కడికి వస్తామండి. ఇంకా మా దగ్గరలో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ వాటికన్నా ఇది డబుల్ టేస్ట్ ఉంటుంది. అండ్ అదే కాకుండా మొత్తం బర్త్డే ఫంక్షన్స్ కన్నా నార్మల్గా చిన్న చిన్న ఈవెంట్స్ కూడా సప్లై చేయడానికి మన వాళ్ళు చాలా బాగా చేస్తారు. అండ్ ఎవ్రీ ఐటమ్ వచ్చేసి చాలా డిఫరెంట్ టేస్ట్స్తో ఉంటాయి. మీరు ఒకే టేస్ట్ ఉంటుంది, ఒకే బిర్యానీనే డిఫరెంట్ టైప్స్ కానీ చేసేస్తారని అసలు అనుకోవద్దు. ఒక్కో టైప్లో ఉంటుంది. తండూరి ఐటమ్ చాలా బాగుంటుంది. కౌన్సపెట్ ఒకటి స్పెషల్ ఐటమ్. నాకు ఇష్టమైనది అయితే లవ్లీ బిర్యానీ ఒకటి, అండ్ ఇంకోటి కాజు చికెన్ వడ ఉంటుంది. అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. రావులపాలెనికి 3 కిలోమీటర్ల దూరంలో జొన్నాడ అనే ఊరిలో ఉన్నటువంటి కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్లో విందైతే రెడీగా ఉంది. దీనికంటే ముందు ఇక్కడ నా పక్కన కూర్చున్న ఈ అమ్మాయిని పరిచయం చేస్తాను. తను నా మేనగోళ్ళు అనమాట, పేరు హాసిని. ఈ రెస్టారెంట్ని నాకు స్పెషల్గా రికమెండ్ చేసింది ఇదిగో ఈ హాసిని అనమాట. హాసిని హాయ్ చెప్పావా?
ఇంకేంటి మరి? ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మ్మ్. నేనైతే ఎప్పుడు ఇక్కడే తెచ్చుకుంటాను. మా డాడీ ఇక్కడి నుంచే తెస్తారు. ఏమి ఇష్టం బాగా నీకు ఇందులో? బిర్యానీ. బిర్యానీ. ఫుడ్ అయితే కన్నుల విందుగా కనిపిస్తుంది కదా కోనసీమ రెస్టారెంట్లో. నీకు ఎక్కువగా రెగ్యులర్గా ఏది తింటుంటావు అసలు? చికెన్ లెగ్ పీస్. చికెన్ లెగ్ పీస్. సరే అయితే ఫస్ట్ లెగ్ పీస్తో స్టార్ట్ చేద్దామా? తీసుకో. లెగ్ పీస్తో ఇక్కడ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. తిను. అయ్యో ఇట్లా తింటున్నామండి, ఇట్లా తినాలి. ఫుడ్ దగ్గర అసలు మొహమాట పడకూడదమ్మా. తింటుంటే ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతుందంటే అంత సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకవేళ ఇదే తింటూ కూర్చుంటే హ్యాపీగా తినేస్తాం. ఇదంతా దాబా స్టైల్ రెస్టారెంట్ పూర్తిగా. అంటే సాయంకాలం పూట దాబాకి వెళ్తే మనకి ఎట్లాంటి ఫుడ్ ఉంటుందో అలాంటి ఫుడ్ ఈ కోనసీమ రెస్టారెంట్లో ఉంటుంది. ఈ రెస్టారెంట్ యాంబియన్స్ గురించి చెప్పాలనుకుంటే అంటే ఒక ఏసీ సెక్షన్ ఒక చోట ఉంటుంది, దాంట్లోకి ఫ్యామిలీస్కి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పక్కనే చిన్న పార్టీ రూమ్ ఉంటుందన్నమాట. ఆ పార్టీ రూమ్ ఏంటి అంటే అదంతా కూడా కొంచెం ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఒక 20 మంది 25 మంది ఉంటే బర్త్డే ఫంక్షన్ కానీ చిన్న చిన్న గ్యాదరింగ్ కానీ ఉంటే అక్కడ ఫుడ్ గ్యాంగ్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదంతా వద్దు మనం నేచర్తో కలిపి మంచి టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే బయట అంతా ఉంది. అది ఆ బయట కూర్చుందన్నా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ తంగిడి కానీ కబాబ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఫేమస్. ఇప్పుడు నా చేతిలో ఉంది ఇదేంటి అనుకుంటున్నారు? చికెన్ అనుకుంటున్నారు? కాదు, కౌజు పెట్ట, లోకల్ మేడ్ గోలీ సోడా అనమాట. అసలు గోలీ సోడా చిన్నప్పుడు ఎప్పుడైనా తాగావా? నీ వచ్చినప్పటికీ గోలీ సోడాలు లేవు. సూపర్, పొగలు కక్కుతుంది చూసారా సోడా. జనరల్గా ఇలాంటి సోడాలన్నీ మన చిన్నతనంలో అబ్బా ఫుడ్ షూట్ చేయడం అంటే సోడా కొట్టినంది కాదు. గ్యాస్ చూసారా వదిలిపోయింది కదా. ఎలా ఉంది సోడా? మా చిన్నప్పుడు తాగేవాళ్ళు అనమాట ఇలాంటి సోడా. మీ టైంలో అయితే థమ్స్అప్, కోకు, ఇట్లాంటి ఫాంటా, స్ప్రైట్ ఇలాంటివి తాగితే బాగుంటుంది అసలు. ఆ తందూరి పుదీనా చట్నీలో నంచుకుని తిని కొంచెం తందూరిలోకి పుదీనా చట్నీ నంచుకుని తింటే కారం లేదు కదా. ఫస్ట్ లెగ్ పీస్ అంటే కొంచెం ఆ గ్రేవీ అది ఉండడం వల్ల స్పైసీ ఉంది. ఇదేంటంటే వెజ్ స్టార్టర్ అనమాట. ఇప్పటిదాకా మనం నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే తిన్నాం కదా, వెజ్ స్టార్టర్ ఇది. మష్రూము, పన్నీరు, కాజుతో స్పెషల్గా తయారు చేస్తారు. నాన్ వెజ్జే కాదు వెజ్ కూడా అదిరిపోయింది. దీని పేరు ఏంటంటే 3 స్టెప్ వెజ్ అంట. ఇక్కడ చాలా బాగా ఫేమస్ అట వెజ్ స్టార్టర్ ఇది. గుర్తుంటావా? గోల్డ్ ఫ్రైడ్ చికెన్ అంట. ట్రై చేయి. ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నప్పుడు ఏం తినాలా అని కన్ఫ్యూజన్ వస్తుంటుందా నీకు? వస్తుందా? కానీ ఏదంటే బాగా ఇష్టం? బిర్యానీ. ఎక్కడ చూసినా ఇదే మాట అనమాట. ఇన్స్టాలోనే కాదు, జనరల్గా మీరు ఎవరినైనా అడిగినా మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అంటే చాలామంది అంటే 70 to 80% చెప్పే మాట బిర్యానీ. దానికి తగ్గట్టుగానే ఈ కోనసీమ రెస్టారెంట్లో బిర్యానీలకు ఏ మాత్రం కొదవ ఉండదు. ఈ కోనసీమ రెస్టారెంట్లో పుల్కా, బటర్ నాన్స్, రోటీలు, రుమాలి రోటీ ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా ఫేమస్. అందులో కర్రీస్ కూడా చాలా స్పెషల్ కర్రీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ కర్రీస్ చాలా చాలా స్పెషల్ అనమాట. అలాగే ఇక్కడ వెజిటేరియన్లో కూడా అంటే బడ్జెట్లో మంచి వెజిటేరియన్ బఠానీ అనే ఒక కర్రీ ఉంటుందంట. అదైతే మాత్రం చాలా బాగా ఇక్కడ కస్టమర్స్ అయితే లైక్ చేస్తారంటే చాలామంది కస్టమర్లు అయితే నాకు చెప్పారు. ఇక్కడ వెజ్ తిన్నా నాన్ వెజ్ తిన్నా ఏదైనా సరే మంచి టేస్టీగా అందించడం అయితే వీళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఏమేం కర్రీస్ ఇప్పుడు ప్రజెంట్ మనకి సర్వ్ చేశారమ్మా? బోన్లెస్ మొగలై, కడాయి చికెన్, సాహీ చికెన్. బోన్లెస్ మొగలై, సాహీ చికెన్, కడాయి చికెన్. పుల్కా టేస్ట్ చేసి ఎప్పుడైనా ఇక్కడ పుల్కా తిన్నావా? ఓన్లీ బిర్యానీసే. అమ్మో మామూలుగా లేదుగా బిర్యానీ లవర్స్. మొగలై చికెన్ అయితే అదిరిపోయింది. షాహీ చికెన్ తిన్నాను ఫస్ట్.
ఎట్లుంది టేస్ట్? సూపర్. 3 రకాల డిఫరెంట్ చికెన్ ఫ్లేవర్తో కర్రీస్ విత్ రోటీ కాంబినేషను అదుర్స్ అంతే. నాకు ఇంకో విషయం నచ్చింది ఏంటంటే ఇక్కడ యాంబియన్స్లో అటు అంటే బయట అంతా కూడా మన కోనసీమ స్టైల్లో ఆ కొబ్బరి చెట్లకి లైటింగ్లో పెట్టడం కానీ ఆ యాంగిల్ అదంతా కనిపిస్తుంది. లోపలికి వచ్చేసరికి కొంచెం పాష్ లుక్, అంటే ఆ వాల్స్ మీద కార్స్ కానీ బైక్స్ కానీ ఆ డిజైనింగు, వాటితో పాటు కొంచెం అక్కడక్కడ మీకు కొటేషన్స్ కనిపిస్తాయి అనమాట. నో ఫార్మర్స్ నో ఫుడ్, అంటే రైతు లేనిదే ఈ తిండే లేదు మనకి అని. అంటే రైతు ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంటో వీళ్ళు వాళ్ళ ఆ వాల్ డిజైనింగ్స్ ద్వారా మనందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా ప్రయత్నిస్తుంటారు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా. అలాగే ఒక నాగలి అనేది ఒకటి వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు ఆ లోపల పక్కన పార్టీ రూమ్ అని చెప్పాను కదా అక్కడ. అలాగే అక్కడ వాల్స్ మీద కూడా రైతుల గురించి చాలా మంచి కొటేషన్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ఘట్టం ఈ బిర్యానీ. ఇదైతే దమ్ బిర్యానీ అనమాట. ఈ కోనసీమ రెస్టారెంట్లో దమ్ బిర్యానీ వచ్చి ఎప్పుడెప్పుడు దొరుకుతుందో తెలుసా నీకు? బుధవారం, ఆదివారం. రెగ్యులర్గా అయితే మాత్రం దమ్ బిర్యానీ అయితే దొరకదు. చాలా అంటే ఆ బిర్యానీ సర్వ్ చేస్తున్నప్పుడు వచ్చే అరోమా మాత్రం సువాసన ఎదిరిపోయింది. అర్జెంట్గా తినేయాలి. ఎలా ఉంది? సూపర్ ఉంది. నేను అడగకలేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ రెస్టారెంట్కి రెగ్యులర్ ఫేవరెట్ స్పాట్ అనమాట తనకి. దమ్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ అసలు నాకన్నా ఫస్ట్ అంటున్నావు అంటే నేను మాట్లాడుతూ తిన్నాను. నువ్వు తినడం మాత్రమే పనిగా పెట్టుకున్నావు, మాట్లాడకుండా. ఏదో అద్భుతంగా మాట్లాడేస్తుందని తీసుకొచ్చానండి. అసలు మాట్లాడట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే చక్కగా ఈ రెస్టారెంట్ సజెస్ట్ చేసి చక్కగా ఈ రెస్టారెంట్లో తనకి ఇష్టమైందల్లా లాగించేద్దాం, మావే మాట్లాడుకుంటాడులే అనుకున్నాను. అంతే అంతేనా? అలాగే అనుకున్నావు కదా? నిజం చెప్పు. ఇది లవ్లీ బిర్యానీ అట. ఇందులో బోన్లెస్ చికెన్తో చాలా మంచి టేస్ట్ ఉంటుందట. ఇదైతే రెయిన్బో బిర్యానీ. ఇందులో అయితే కబాబ్స్ ఉంటాయి. ఇవి ఇంత పెద్ద పెద్ద కబాబ్స్, 3 కబాబ్స్ ఇచ్చి చాలా మంచి టేస్ట్తో, ఆమ్లెట్ రోల్స్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ 2 కూడా ఫ్యామిలీ ప్యాక్స్ అనమాట. అంటే ఇండివిజువల్గా ఉండవు. మామూలు మిక్స్డ్ బిర్యానీలు కానీ దమ్ బిర్యానీ ఇట్లాంటి బిర్యానీలన్నీ చాలా రకాలు ఉంటాయి. కానీ వీళ్ళ దగ్గర ఈ 2 అయితే మాత్రం పర్టికులర్గా ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేయబడిన బిర్యానీలు. ఈ ఆమ్లెట్ రోల్ చక్కగా రోల్ చేసి ఈ స్పెషల్ బిర్యానీ రెయిన్బో బిర్యానీ ఉంటుంది. ఆల్రెడీ స్టార్టర్స్ చాలా ఎక్కువ తినడం వల్ల అందులో కబాబ్స్ మళ్ళీ స్పెషల్గా టేస్ట్ చేయలేకపోతున్నాం. కానీ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తాను. అందులోకి స్పెషల్గా ఇచ్చిన కర్రీతో ఈ రోల్తో టేస్ట్ చేద్దాం. ఎప్పుడైనా ఈ రెయిన్బో బిర్యానీ టేస్ట్ చేశారంట? అది నాకు ఒక బిర్యానీ గురించి చెప్పింది. దానికి ఇప్పుడు 4-5 బిర్యానీల వరకు టేస్ట్ చూపించాను. అవునా? పేరు కూడా వెరైటీగా ఉంది. రెయిన్బో అంటే ఏంటి? ఇంద్రధనస్సు కాదు, ఇంద్రధనస్సు. దా కింద రావత్తు ఉంటుంది. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం. మనకులా మడతంటే లేదు ఫుడ్ని. అదేనా? నువ్వు అలా స్లో ఉంటే ఎలాగమ్మా మాట వచ్చేస్తుంది. మావయ్యకి వెరీ స్పెషల్ బిర్యానీ. ఇందులో చిన్న పీస్లే ఉంటాయి కాబట్టి ఒక పీస్తో టేస్ట్ చేయి. ఓకేనా? ఇవైతే ఫ్యామిలీ ప్యాక్స్ గుర్తుపెట్టుకోండి. అన్ని పేర్లు బిర్యానీలే అయినా కానీ వాటి పేర్లు ఎలా డిఫరెంట్గా ఉన్నాయో టేస్ట్లో కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. ఈ కోనసీమ రెస్టారెంట్లో బిర్యానీస్ ఎంత ఫేమస్సో అట్ ద సేమ్ టైం ఫ్రైడ్ రైస్ కూడా అంతే ఫేమస్. డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. అబ్బే స్లోగా మాట్లాడుతుంది. తిండి కూడా స్లోగానే తింటుంది. ఫ్రైడ్ రైస్ కొంచెం చల్లారింది ఏమన్నా అంటే జనరల్గా ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా నేను చల్లారితే అంత పెద్దగా లైక్ చేయను. బట్ చల్లారిపోయినా కానీ టేస్ట్ మాత్రం ఎక్కడ ఏ కోసానా ఇంచు కూడా తగ్గలేదనిపిస్తుంది. అంత అద్భుతమైన టేస్ట్ ఈ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఇన్ని తిన్నావు కదా, రెగ్యులర్గా ఇక్కడ బాగా ఏది నచ్చుతుందో అది ఒక్కొక్కసారి ఏ వీకెండ్కో ఆర్డర్ పెట్టుకుందాం. ఓకేనా?
ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే వీళ్ళకి ఇక్కడ స్విగ్గీ జొమాటో లాంటివి ఉండవు. వీళ్ళకి ఫోన్ చేస్తే కనుక 20 కిలోమీటర్ల సరౌండింగ్ అంతా ఈ జొన్నాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడికైనా సరే వీళ్ళు ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు. సో గుర్తుంది కదా, ఏమైనా కావాలనుకుంటే మీ డాడీని పంపించక్కర్లేదు, వాళ్ళకి ఫోన్ చేస్తే ఆర్డర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, ట్రై చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇన్ని బిర్యానీలు తిన్న తర్వాత, ఇన్ని స్టార్టర్ ఐటమ్స్ హాట్గా కారంగా తిన్న తర్వాత మంచి కోనసీమ స్పెషల్, కోనసీమ రెస్టారెంట్ స్పెషల్ అయినటువంటి సూపర్ కర్డ్ రైస్ అనమాట. కర్డ్ రైస్ చూసావా, లుక్ అదిరిపోయింది కదా. కర్డ్ రైస్లో చక్కగా ఆ పోపులు అవన్నీ వేసి, ఆ క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, ఆ జీడిపప్పు, ఆ చివర్లో ఊర మిరపకాయ, నోరూరిస్తుంది కదా, సూపర్. లాగించేద్దాం. ఎక్కువ తింటావు తక్కువ తింటావు కర్డ్ రైస్? తక్కువ, సరే తక్కువ. మనం అయితే ఎక్కువ లాగిస్తాం. సో అదనమాట సంగతి. ఇంట్లో మీ అమ్మ చేసిన కర్డ్ రైస్ బాగుందా, ఇది బాగుందా? కదా, ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా సరే అదే ఫీలింగ్ ఉంటుంది అనమాట. జనరల్గా కర్డ్ రైసే కదా అని చాలా తేలిగ్గా తీసి పడేస్తారు, ఎందుకంటే కర్డ్ కలిపేసుకుంటే కర్డ్ రైస్ అయిపోద్ది కదా. కాదు, కర్డ్ రైస్ అంటే ఒకసారి ఇక్కడ టేస్ట్ చేయండి. కర్డ్ రైస్ అంటే ఇదిరా అని ఖచ్చితంగా అంటున్నాను. వీళ్ళ దగ్గర బడ్జెట్లో తినాలన్నా, భారీ రేంజ్లో తినాలన్నా అన్నీ అందుబాటులో ఉంటాయి అనమాట. అంటే ఒక 100 రూపాయలు ఉన్న కడుపు నిండా ఇక్కడ నుంచి తిని బయటకు వెళ్ళొచ్చు. అలాగే మన దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఇంకా ఎక్కువ మంచి టేస్ట్లను ఆస్వాదించాలనుకుంటే ఇట్లాంటి ఫ్యామిలీ ప్యాక్స్ ఉంటాయి, లేకపోతే చాలా స్పెషల్ కర్రీస్ ఉన్నాయి, పుల్కాసు, బటర్ నాన్స్, వాటితో అవన్నీ ఆర్డర్ చేసుకుంటే ఇంకా చాలా 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 ఈ కోనసీమ రెస్టారెంట్ నుంచి ఆస్వాదించవచ్చు అన్నమాట. ఒకటి తక్కువైంది అనాలి. ఒకటి తక్కువైంది. బాదం మిల్క్ అమ్మా, హోమ్ మేడ్ కాదు, ఓన్ మేడ్. హోమ్ మేడ్ అంటే ఇంటి దగ్గర తయారు చేసింది, ఓన్ మేడ్ అంటే వీళ్ళు సొంతంగా ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్లో తయారు చేసింది. టేస్ట్ చేసి చూడండి. ఏంటంటే బాబు, మీకు ఏమైనా జీడిపప్పు తోట ఏమైనా ఉందా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్లేట్లోని జీడిపప్పే, నోట్లోని జీడిపప్పే. ఈ బాదం పాలు తాగుతుంటే ముందు మనకి బాదం పాలు కంటే మాత్రం నోట్లోకి జీడిపప్పులు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది ఓవరాల్గా? ఆల్రెడీ సూపర్ ఉందనే ఇక్కడ తీసుకొచ్చింది, వెళ్తూ కూడా సూపర్ ఉందనే చెప్తుంది అనమాట. అలా కాదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది కోనసీమ రెస్టారెంట్ జొన్నాడ. ఎవరైనా ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఓవరాల్గా రావులపాలెం దగ్గరలో ఉన్నటువంటి జొన్నాడలో ఉన్నటువంటి ఏం రెస్టారెంట్ పేరు? కోనసీమ రెస్టారెంట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.